దేవుని సన్నిధిలో మనమే. ఒక ఇంటిలో పాత్రలను పోల్చి మాట్లాడుతున్నాడు. దేవుని ఘనమైన ఇల్లేదో తెలుసా? దేవుని పరిశుద్ధ మందిరము. దేవుని ఘనమైన ఇల్లేదో తెలుసా? నీ హృదయపు మందిరం. గనుక దేవుడు వాడుకోవాలి. ఎందుకంటే ఏ పాత్రల యొక్క అనుభవంలోకి రాకూడదంటే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పవిత్రపరచబడి, అదే పవిత్రపరచబడిన వాడు అంటే హృదయము పవిత్రుడై, జీవితము పవిత్రమై, ఆలోచనలు పవిత్రమై, అడుగులు పవిత్రమై, మాటలు పవిత్రమై, క్యారెక్టర్ పవిత్రమై, నీ మనసు పవిత్రమై ఉండిన ఎడల